భారీ వలసలతో వైసీపీ నుండి టీడీపీలోకి మారుతున్న నాయకులు కార్యకర్తలు ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన అనుచరుల సహకారంతో ప్రతిరోజు 100 నుండి 400 మంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు వైసీపీ నాయకులు నాగేంద్ర అతనితో పాటు మరో 100 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక నిశ్శబ్ద విప్లవం అనేటువంటిది రగులుతా ఉంది. ఆ నిశ్శబ్ద విప్లవంలో వచ్చేసి ఎవరైతే చాలా మంది ప్రతిరోజు నిన్న ఈ రోజు రేపు మొన్నటి ప్రతిరోజు కూడా మేము చెప్తాం పార్టీలో అని చెప్పేసి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. నాగేంద్ర నాకు పుల్లయ్య సార్ కొడుకు పరిచయం, పుల్లయ్య సార్ కొడుకు ఫ్రెండ్గా కూడా అతను పరిచయం చాలా ఏళ్ళ నుంచి. ఇంత ముందు కూడా మనతోనే ఉన్నాడు. గత కొంతకాలంగా మనం రాజకీయంగా స్తబ్దంగా ఉండడం వల్ల అతను పని చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు మళ్ళీ మనం రాజకీయ యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనతో కలిసి వచ్చే దానికోసం మన పాత స్నేహితులంతా కలిసి వస్తూ ఉన్నారు. అందులో భాగంగా నాగేంద్ర, అతని మిత్రులు, అతని బంధువులు అందరూ కూడా కలిసి రావడం మన అందరికీ ఆహ్వానించదగిన విషయం. మన సంస్థ చాలా కాలం నుంచి నాకు తెలిసిన వాడైనా కూడా నాకు దగ్గర తప్పగా అంతకంటే పెద్ద పరిచయం లేదు. మరి ఆయన మిత్రులతో కలిసి నా దగ్గరికి వచ్చి ప్రతాపాన్ని వాళ్ళ మిత్రుడు అయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ ప్రస్తుత మరి రాష్ట్రంలో శివప్రసాద్ రెడ్డి గారి అన్యాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ధనానికి మానానికి ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది అని నేను చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ఇంకా మనం కూడా అన్యాయం చేస్తున్నాం మీద ప్రజలకని నాగేంద్రకు మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరేదానికి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన నాగేంద్రకు, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా రెడ్డి గారికి టికెట్ తెలుగుదేశం పార్టీ మీరందరూ కలిసి నాకు ఇప్పించినారు. ఎక్కడ ఏ సర్వే చేసినా కూడా ప్రభుత్వంలో విపరీతమైన ఎమ్మెల్యే గారి దోపిడీ పెరిగిపోతుంది. ఇసుక, క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదము ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి ఉంది. మా ఇల్లు మా పేరుతో ఉంటుందా లేదా ఒక 6 నెలలకు పోయి చూస్తే అంత తీవ్ర పరిస్థితి ప్రొద్దుటూరు పట్టణంలో ఉంది. మన ఎమ్మెల్యే గారు చెప్పినారు నాకు 150 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతాదంతా ఎవరన్నా తీసుకోమని. ఆయన ఆస్తి 1000 కోట్లు. ఆయన ఎన్నికల్లో నిలబడక ముందు ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఎంత ఇచ్చినాడు? 1 కోటి చిల్లర ఆస్తి ఇచ్చినాడు. మరి 10 ఏళ్లలో ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి సంపాదించలేదు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలలో 150 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది ఆయనకు? అది ప్రజల డబ్బు, ప్రజల నుంచి దోచుకునే డబ్బు. ఇసుక నిరంతరము మనం 1500కు ట్రిప్ తోలించుకుంటా ఉంటే ఆయన టైంలో, ఎమ్మెల్యే గారి టైంలో 3500 రూపాయలకు మనం ఇసుక పెట్టి తోలించుకున్నాం. ఆయన మనుషులే తోలాలి, అది వేరే వాళ్ళందరూ ఎవరు తోలేదానికి అవకాశం లే. మట్కా వాళ్ళ ఆయన సంబంధికులే రాయాలా. మరి అందరూ భూముల వ్యాపారం చేసుకుంటుంటారు. చుట్టుపక్కల పొద్దుటూరు పట్టణం పెరిగిపోయింది కాబట్టి ఎర్రగుంట రోడ్లు కానీ, మైదుకూరు రోడ్లు కానీ, ఇట్లా జమనమూడు రోడ్లు కానీ ఇక్కడంతా భూములన్నీ పెరిగిపోతుంటాయి. ఆయన ఏం చేస్తాడు? నా ఆస్తి, ఈయన ఆస్తి ఉంటుంది, ఈయన భూమి అవసరం అయితే అమ్ముకోవాలని అంటే కొనేవాడి దగ్గరికి పోయి అమ్మితే ఆయన ఏం చేస్తాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోయి అయ్యా నేను అమ్మినాను, ఆయన కొనేడని చెప్తే సబ్ రిజిస్ట్రార్ గారు పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాట్లాడమని చెప్తాడు. అలా ఎందుకయ్యా నేను అమ్మినా ఆయన కొనుక్కున్నాడు కదా అని అంటే లేదు మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడాలంట. ఆ భూమి అమ్మడానికి ఎమ్మెల్యే దగ్గరికి పోతే అమ్ముకునే దానికి 20 లక్షలు 30 లక్షలు భూమి విస్తీర్ణాన్ని బట్టి ఆయన పన్ను కట్టాల. ఇది మీ పిచ్చ. మీరు ఆశీర్వాదించి నాకు 72% సర్వేలో వచ్చింది. కాలంలో అందరూ వరదరాజు రెడ్డి కావాలని దాన్ని బట్టం నంబర్ నొక్కడం జరిగింది. ఈ కారణంగా మీరందరి ఆశీర్వాదాల వల్లనే నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ఎవరైతే మీరు కావాలని కోరుకున్నారో ఇప్పుడు మీరందరూ కూడా మళ్ళీ నాకు ఓట్లు వేసి గెలిపించారు. పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయనకు మొట్టమొదట తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ కండువా ఆయనకు వేయడం జరుగుతూ ఉంది.
గారి నాయకత్వం